ఏకలవ్యుడిని మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల్లో ఒకటిగా చెప్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం ఇతను ధను అనబడే ఒక ఆదివాసీ కొడుకు. ఈ కారణం వల్లే గురు ద్రోణాచార్యుడు ఇతనికి ధనుర్విద్య నేర్పించడానికి ఒప్పుకోలేదు. చాలామంది నమ్మకాల ప్రకారం ఆ తర్వాత ఏకలవ్యుడు తన చేతులతో గురు ద్రోణాచార్యుడి ఒక ప్రతిమ తయారు చేసుకుని ఆ ప్రతిమనే తన గురువు అనుకుని అతని ముందు ధనుర్విద్యని అభ్యసించడం మొదలుపెట్టాడు. అలాగే మెల్లమెల్లగా ధనుర్విద్యలో నిపుణుడు అయ్యాడు. దీని తర్వాతే మహాభారతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని జనాలు ఎప్పటికీ మర్చిపోలేకపోవచ్చు. అవును, ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి గురు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ కింద ఇచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పటికీ మహాభారతం కాలం నాటి 5000 ఏళ్ల పురాతనమైన ప్రదేశం మన భారతదేశంలో ఉంది. ఇక్కడే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురు ద్రోణుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడుంది? అలాగే అసలు ఏ కారణాల వల్ల ఏకలవ్యుడు అంత త్యాగం చేయాల్సి వచ్చిందని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏకలవ్యుడు నిజానికి ఎవరు? అతను తన బొటనవేలును కోసి దానంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలోని వేల మంది ధనుర్ధారుల్లో అందరికంటే సర్వశ్రేష్ఠుడు ఎవరు? ఇది నిర్ణయించడం కష్టమైన పని. ఆ శ్రేష్టమైన వాళ్ళలో ఏకలవ్యుడు కూడా ఉన్నాడు. ఏకలవ్యుడిని కొంతమంది వేటగాడి కొడుకు అంటారు, ఇంకొంతమందైతే బీల్ జాతికి చెందిన వాడి కొడుకని అంటారు. ఏకలవ్యుడు ఒక శూద్రుడు అవ్వడం వల్ల గురు ద్రోణాచార్యుడు అతనికి శిక్షణ ఇవ్వలేదని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈ మాటలన్నీ అబద్ధం. ఏకలవ్యుడి గురించి సమాజంలో ఇన్ని అపోహలు రావడానికి కారణం ప్రజలు మహాభారతం ఇంకా పురాణాలు చదవట్లేదు. ఎవరు ఏం రాస్తే ఆ రాసిన మాటలనే నిజమనుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. నిజాన్ని తెలుసుకోవాలి అంటే లాజిక్ని పక్కన పెట్టి ధైర్యాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది. అందరూ మహాభారతంలోని ఈ కథని తారుమారు చేసి తమ తమ పద్ధతుల్లో రాశారు. నిజానికి మహాభారతం యొక్క సంపూర్ణ ప్రపంచ కావ్యం శ్రీకృష్ణుని సంకల్పం ద్వారా నడిపించబడింది. పాండవ పక్షంలోని పెద్దవాళ్లందరూ అర్జునుడిని కాపాడడం కోసం, అతన్ని గొప్పవాడిగా చేయడం కోసం అన్ని రకాల రహస్యాలు మరియు ఉపాయాలు చేశారు. గురు ద్రోణుడు ఏకలవ్యుడిని తన బొటనవేలు అడగడం వెనుక కూడా శ్రీకృష్ణుడి సంకల్పం ఉంది. మహాభారతంలో ఒక ప్రదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, నేను నీ మీద ప్రేమతో ఎన్నెన్నో చేశాను. నువ్వు ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన వాడివని ప్రసిద్ధి పొందాలని గురు ద్రోణాచార్యుడు చనిపోయేలా చేశాను. మహాపరాక్రమవంతుడైన కర్ణుడిని బలహీనమయ్యేలా చేశాను. అలాగే నువ్వు అనుకోకపోయినా నీకు చెప్పకుండానే నీ దారి మధ్యలో ఏ ఆటంకం కలగకుండా ఉండాలని నిషాద రాజపుత్రుడైన ఏకలవ్యుడిని కూడా బలిదానం ఇచ్చానని స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ ఏకలవ్యుడు గనుక తన బొటనవేలు దక్షిణగా ఇవ్వకపోయి ఉంటే, లేదా గురు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలుని దక్షిణంగా అడగకపోయి ఉంటే ఇతిహాసంలో ఏకలవ్యుడి పేరే ఉండేది కాదు. ఏకలవ్యుడికి కూడా ఈ విషయంలో ఎప్పుడూ బాధ కలగలేదు. గురు ద్రోణాచార్యుడు అతని బొటనవేలు అడిగాడు. గురు ద్రోణాచార్యుడు కూడా ఒక ఋషి. తను ఏం చేయాలనేది అతనికి పూర్తిగా తెలుసు. అతను భీష్మ పితామహుడు, అలాగే అర్జునుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు. ద్రోణాచార్యుడి ముందు ధర్మ సంకటం ఉత్పన్నమయ్యింది. అతను భీష్ముడికి తను కేవలం కౌరవవంశ రాజకుమారులకి మాత్రమే శిక్షణ ఇస్తానని మాట ఇచ్చాడు. ఇక అర్జునుడికి నీకంటే పెద్ద ధనుర్ధారి ఉండడని మాట ఇచ్చాడు. కాని గురు ద్రోణాచార్యుడు నేను ఎటువంటి శూద్రుడికి శిక్షణ ఇవ్వననే మాట ఇచ్చానని అనలేదు. కాని ఈ ఘటనని కొంతమంది తప్పుగా తీసుకుని ఇంకా ఆ అర్థాన్ని తారుమారు చేసి సమాజంలో విభజనలు చేశారు. ఈ సామాజిక విభజనని ఇంకా పెంచిన సంఘటనలు ఏవో కూడా అందరికీ తెలుసు. గురు ద్రోణాచార్యుడు ఏ అర్జునుడిని అయితే గొప్పవాడిగా చేయాలని ఏకలవ్యుడు తన బొటనవేలు కోసుకునేలా చేశాడో ఆ అర్జునుడికి వ్యతిరేకంగానే అతను యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాగే అర్జునుడి కొడుకు హత్యకు కారణం కూడా అతనే అయ్యాడు. ఆ అర్జునుడి భావచేతుల్లోనే చనిపోయాడు. ద్రోణాచార్యుడి చరిత్రని అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. ఏకలవ్యుడిని చిత్రీకరించినట్టుగా అతను అలాంటి వ్యక్తి కాదు. ఏకలవ్యుడు ఒక రాజపుత్రుడు. అతన్ని తండ్రికి కౌరవుల రాజ్యంలో పలుకుబడి ఉండేది. చిన్నతనం నుండే అస్త్రశస్త్ర విద్యల్లో ఆ బాలుడి శ్రద్ధ మరియు విధేయతను చూసి గురువు ఆ బాలుడికి ఏకలవ్య అని పేరు పెట్టాడు. ఏకలవ్యుడు యవ్వనానికి రావడంతో హిరణ్యధనుడు తన నిషాదమిత్రుల్లో ఒకరి కూతురైన సునీతతో పెళ్లి చేశాడు.
ఏకలవ్యుడు ఇంకా ద్రోణాచార్యుల మధ్య జరిగిన సంవాదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజుల్లో ధనుర్విద్యలో గురు ద్రోణుడికి ఎంతో ఖ్యాతి ఉండేది. ఏకలవ్యుడు ధనుర్విద్యలో ఉన్నత శిక్షణ పొందాలని అనుకున్నాడు. అతనికి తన శ్రద్ధ మరియు విధేయత మీద పూర్తి నమ్మకం ఉంది. ఏకలవ్యుడు గురు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, గురుదేవా, దయచేసి నాకు ధనుర్విద్య నేర్పించండి అని అడిగాడు. అప్పుడు గురు ద్రోణాచార్యుడి సమక్షంలో ధర్మ సంకటం ఉత్పన్నమయ్యింది. ఎందుకంటే తను కేవలం కౌరవ వంశానికి చెందిన రాజకుమారులకి మాత్రమే శిక్షణ ఇస్తానని భీష్ముడికి మాట ఇచ్చాడు. ఇక ఏకలవ్యుడు రాజకుమారుడే అయినప్పటికీ అతను కౌరవ వంశానికి చెందినవాడు కాదు. ఇప్పుడు ఇతనికి ధనుర్విద్య ఎలా నేర్పించాలి అని అనుకున్నాడు. అతను ఏకలవ్యుడితో, నేను నిస్సహాయుడిని, నీకు ధనుర్విద్య నేర్పించలేను అని అన్నాడు. కాని ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యుడిని మాత్రమే తన గురువుగా చేసుకోవాలని ఇంటి దగ్గరే నిశ్చయించుకుని వచ్చాడు. ద్రోణాచార్యుడు నిరాకరించిన తర్వాత హిరణ్యధనుడు తిరిగి తన రాజ్యానికైతే వెళ్లాడు. కాని ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యుడికి ఒక సేవకుడిలాగా అతని దగ్గరే వదిలేసి వెళ్లాడు. ద్రోణుడు శిక్షణ ఇవ్వనని నిరాకరించినా కూడా ఏకలవ్యుడు ధైర్యం కోల్పోలేదు. ఒక సేవకుడిలాగా అతనితోనే ఉండడం మొదలుపెట్టాడు. ఏకలవ్యుడు ఉండటం కోసం ద్రోణాచార్యుడు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేయించాడు. ఏకలవ్యుడు చేయాల్సిన పని కేవలం రాజకుమారులందరూ బాణ విద్య అభ్యసించి వెళ్లిపోయిన తర్వాత ఆ బాణాలన్నిటినీ ఎత్తి తిరిగి తర్క్షంలో పెట్టాలి. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు తన శిష్యులకి అస్త్రాన్ని ప్రయోగించడం నేర్పించేవాడో అప్పుడు ఏకలవ్యుడు కూడా దాక్కొని ద్రోణాచార్యుడి ప్రతి మాట, అతను నేర్పించేవి అన్నీ కూడా వినేవాడు. ఏకలవ్యుడు రాజకుమారుడు అయ్యుండి కూడా ద్రోణాచార్యుడి దగ్గర ఒక సేవకుడిగా ఉండేవాడు. అతను తన ఖాళీ సమయంలో గురు ద్రోణుడు నేర్పించినట్టుగానే అడవిలో ఉంటూ ఏకాంతంగా బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఒకరోజు అభ్యాసం త్వరగా పూర్తి అవడం వల్ల కౌరవ వంశానికి చెందిన రాజకుమారులందరూ సమయం కంటే ముందుగానే తిరిగి వెళ్లిపోయారు. దాంతో ఏకలవ్యుడికి విల్లుని ప్రయోగించడానికి ఒక అవకాశం దొరికింది. కాని అతను సరిగ్గా గురిపెట్టడం దుర్యోధనుడు చూసి ద్రోణాచార్యుడికి చెప్పేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని అక్కడి నుండి వెళ్లిపోమ్మన్నాడు. ఇక ఏకలవ్యుడు నిరాశతో తన భవనం వైపు వెళ్లాడు. కాని దారిలో ఇంటికి వెళ్లి ఏం చేస్తాను అని ఆలోచించాడు. అందుకే దారిలోనే ఒక ఆదివాసీ బస్తీలో ఆగిపోయాడు. ఆదివాసీ సర్దార్కి తనని పరిచయం చేసుకుని తను అక్కడి నుండి ధనుర్విద్య అభ్యసించాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ఆ సర్దార్ చాలా ప్రసన్నుడయి ఏకలవ్యుడికి అనుమతి ఇచ్చాడు. ఆదివాసీలు లేదా బీల్ జాతికి చెందిన వాళ్ల మధ్య ఉండడం వల్ల ఏకలవ్యుడిని వేటగాడు లేదా బీల్ జాతికి చెందినవాడనే అనుకునేవారు. ఏకలవ్యుడు ఆదివాసుల మధ్య ఉంటూ మట్టితో తయారు చేసిన ద్రోణాచార్యుడి ప్రతిమను శ్రద్ధగా చూస్తూ ఆ ప్రతిమనే ప్రేరణగా తీసుకుని ధనుర్విద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మనసులోని ఏకాగ్రత అలాగే గురుభక్తి వల్ల ఏకలవ్యుడికి ఆ ప్రతిమ నుండి ప్రేరణ దొరికేది. అలాగే తను ధనుర్విద్యలో చాలా ముందుకి వెళ్ళిపోయాడు. సమయం గడుస్తూ వచ్చింది. కౌరవవంశంలో ఇతర బాలకులతో పాటు కౌరవ, పాండవులు ఇంకా ఏకలవ్యుడు కూడా యవ్వనానికి వచ్చేశారు. ద్రోణాచార్యుడు అర్జునుడికి తనకంటే శ్రేష్టమైన ధనుర్ధారి ఈ బ్రహ్మాండంలో ఇంకొకరు ఉండరని చిన్నప్పుడే మాట ఇచ్చాడు. కాని ఒకరోజు ఏకలవ్యుడు విల్లు ఉపయోగిస్తూ ఉండడం చూసిన తర్వాత ద్రోణుడు అలాగే అర్జునుడు వీళ్ళిద్దరి అపోహ దూరమైంది. ఒకసారి గురు ద్రోణాచార్యుడు ధనుర్విద్య ప్రయోగించడానికి కౌరవ, పాండవులని అడవికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్లతో పాటు ఒక కుక్క కూడా ఉంది. అది వాళ్లకంటే కొంచెం ముందుగా వెళ్ళింది. ఆ కుక్క ఏకలవ్యుడు తన ధనుర్విద్యను ప్రయోగిస్తున్న ప్రాంతానికి వెళ్ళింది. ఏకలవ్యుడు వదిలిన జుట్టు, చిరిగిన బట్టలను చూసి ఆ కుక్క అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఏకలవ్యుడు ఆ కుక్కకి తగలకుండా, దానికి గాయమవ్వకుండా, అలాగే అది అరవడం ఆపేసే విధంగా దాని నోట్లోకి 7 బాణాలు వదిలాడు. అప్పుడు ఆ కుక్క మళ్లీ పాండవ కౌరవులతో గురు ద్రోణాచార్యుడున్న ప్రదేశానికి వెళ్ళింది. అప్పుడు అర్జునుడు ఆ కుక్కను చూసి ద్రోణాచార్యుడితో, గురుదేవా, ఈ విద్య గురించి నాకు కూడా తెలీదు. ఇది ఎలా సాధ్యపడింది? నాతో సమానమైన ఇంకో ధనుర్ధారి ఉండడని మీరు నాతో చెప్పారు. కాని ఇలాంటి విద్య నాకు కూడా రాదు అని ద్రోణాచార్యుడు ముందుకు వెళ్లి చూస్తే అక్కడ హిరణ్యధనుడి కొడుకు గురుభక్తుడైన ఏకలవ్యుడు ఉన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతన్ని, నాయనా, ఈ విద్య నువ్వు ఎక్కడి నుండి నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు, గురుదేవా, మీ కృపతోనే నేర్చుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. ఒక పక్క ద్రోణాచార్యుడు అర్జునుడికి సమానమైన ధనుర్ధారి ఇంకొకరు ఉండరని మాట ఇచ్చాడు. కాని ఏకలవ్యుడేమో ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు గురు ద్రోణాచార్యుడికి ధర్మ సంకటం వచ్చి పడింది. ఏకలవ్యుడి ప్రతిభను చూసి ద్రోణాచార్యుడు సంకటంలో పడిపోయాడు. ఉన్నట్టుండి అతనికి ఒక ఆలోచన వచ్చింది.
అతను ఏకలవ్యుడితో, నా ప్రతిమని ముందు పెట్టుకుని నువ్వు ధనుర్విద్యనైతే నేర్చుకున్నావు, మరి నా గురుదక్షిణ ఎవరిస్తారు అని అడిగాడు. అందుకు ఏకలవ్యుడు, గురుదేవా, మీకు ఏమేం కావాలంటే అది ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నాకు నీ కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా ఇవ్వాలి అని అడిగాడు. ఏకలవ్యుడు ఇంకెప్పుడు ధనస్సు ఉపయోగించకూడదన్న ఉద్దేశంతో అతని నుండి తన కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు. ఏకలవ్యుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన కుడి చేతి బొటనవేలు కోసి గురుదేవుడి పాదాలకు అర్పించాడు. గురుమూర్తి నుండి ప్రేరణ పొంది ధనుర్విద్యలో సఫలమయ్యి గురుదక్షిణ ఇచ్చి ప్రపంచానికి తన సాహసం, త్యాగం ఇంకా సమర్పణ గురించి చాటి చెప్పిన ఏకలవ్యుడు ఎంతో ధన్యుడు. ఈ రోజుకి కూడా అలాంటి సాహసమూర్తి ధనుర్ధారైన ఏకలవ్యుడిని అతని గురునిష్ట మరియు గురుభక్తి వల్ల గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏకలవ్యుడు బొటనవేలు బలిదానం ఇచ్చిన తర్వాత తన తండ్రి హిరణ్యధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడు తన సాధనపూర్వకమైన నైపుణ్యంతో బొటనవేలు లేకపోయినా మళ్లీ ధనుర్విద్యలో సమర్థత పొందాడు. ప్రస్తుత కాలంలో నిర్వహించబడుతున్న అన్ని విలువిద్య పోటీల్లో కూడా బొటనవేలు ఉపయోగించరు. కాబట్టి ఏకలవ్యుడిని ఆధునిక విలువిద్యకి తండ్రి అనొచ్చు. తండ్రి చనిపోయిన తర్వాత ఏకలవ్యుడు శృగ్బేరి రాజ్యానికి పాలకుడయ్యాడు. అలాగే అమాత్య పరిషత్తు మంత్రణతో తన రాజ్యాన్ని చూసుకోవడమే కాకుండా నిషాదజాత ప్రజలకి ఒక బలమైన సైన్యంతో పాటు నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. తన రాజ్య పరిమితులని విస్తరింపచేసేవాడు కూడా. ఈ ప్రదేశంలోనే గురు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఏకలవ్యుడి బొటనవేలు దొరికింది. గుడ్గావ్ని గురుగ్రామంగా మార్చడానికి ముందే హర్యానాలోని చిన్నదే కాని దేశంలోనే ముఖ్య నగరమైన గుడ్గావ్ ప్రపంచం దృష్టిలోకి వచ్చేసింది. కానీ ఈ రోజుకి కూడా దీని ఇతిహాసం గురించి జనాలకి అంత జ్ఞానం లేదు. ఈ ప్రదేశానికి మహాభారతంతో ప్రగాఢమైన సంబంధం ఉందని అంటారు. ప్రసిద్ధ పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే గురు ద్రోణాచార్యుడు అర్జునుడిని విశ్వంలోనే సర్వశ్రేష్టమైన ధనుర్ధారిగా చేయడం కోసం ఏకలవ్యుడిని అతని బొటనవేలు అడిగాడు. దేశ రాజధాని అయిన ఢిల్లీకి కౌరవ పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థ అంటే హస్తినాపురంతో నేరుగా సంబంధం ఉన్నప్పుడు గుడ్గావ్కి గురుగ్రామ్ ఇంకా గురు ద్రోణాచార్యుడితో సంబంధం ఎందుకుండకూడదు? గురు ద్రోణాచార్యుడు కౌరవ పాండవ రాజకుమారులకి ఇక్కడే శస్త్రవిద్య నేర్పించాడని అంటారు. ఇక్కడ అతను రాజకుమారులకి శిక్షణ ఇచ్చే ఆశ్రమం కూడా ఉంది. ఈ ప్రదేశంలోనే అతని ఆదేశం మేరకు అర్జునుడు పక్షి కన్ను మీద గురిపెట్టాడు. ఈ రోజుకి కూడా ఏకలవ్యుడికి పూజ జరుగుతుంది. ప్రసిద్ధ కథల ప్రకారం ఒకరోజు ఆయన బీల్ బాలకుడైన ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యసించడం చూశాడు. రాజకుమారుడు కాకపోవడం వల్ల అతను ఏకలవ్యుడికి ధనుర్విద్య నేర్పించనని చెప్పాడు. దాంతో ఏకలవ్యుడు ఆయన ప్రతిమను తయారు చేసుకుని ఆ ప్రతిమనే గురువుగా భావించి అభ్యసించడం మొదలుపెట్టాడు. ఏకలవ్యుడి అభ్యాసాన్ని చూసిన గురు ద్రోణాచార్యుడికి అతను ఉండగా అర్జునుడు ఎప్పటికీ కూడా విశ్వంలోని సర్వశ్రేష్టమైన ధనుర్ధారి అవ్వలేడని అర్థమైంది. అందుకే అతను ఏకలవ్యుడిని గురుదక్షిణగా తన కుడి చేతి బొటనవేలుని ఇవ్వమని అడిగాడు. ఈ ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఏకలవ్యుడి మందిరం నిర్మించబడి ఉంది. ఇక్కడికి మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్కి చెందిన బీల్ జాత్ ప్రజలు పూజలు చేయడానికి వస్తారు.